నేను అరుణ్ జైట్లీ గారు హిందూపూర్కి వెళ్ళి అనంతపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కస్టమ్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ వేసాం. అక్కడ రైతుల యొక్క ఇబ్బంది కూడా డ్రౌట్ పైన కరువు పైన కూడా ఒక డెమో పెట్టి వారికి ఫీల్డ్ విజిట్ పెట్టాం. అది చూసిన తర్వాత మేము ఫ్లైట్లో కలిసి వెళ్ళాం ఢిల్లీ దాకా. మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేశాను, మీరు ఏదైతే లాస్ట్ మూమెంట్లో కొంత హెల్ప్ చేశారు కానీ ఈ హెల్ప్ సరిపోదు, మాకు ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇది కాకుండా ఇంకా మనం అనుకున్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ లాస్ట్ ఇయర్ది కానీ మనకు న్యాయం జరగడం కోసం ఏమేం కావాలో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వారు కూడా ఈ ఇయర్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కంటిన్యూగా పరిశీలి చేస్తున్నాం. ప్రత్యేక హోదా కూడా అడుగుతున్నాం, ఒకటి కాదు అన్నీ అడుగుతున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఎంతవరకు వస్తాయో ఆలోచించి అన్నీ కూడా మనకు రావాల్సిన అన్నీ కూడా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే చైనా విజిట్ అప్పుడు వేరే పెట్టుకోవద్దండి. మీరేంటంటే మీరు కూడా డిబేట్ కావడం మీకు కూడా కరెక్ట్ కాదు, నేను కూడా డిబేట్ కావడం కరెక్ట్ కాదు. మీరు రేపటి నుంచి చాలాసార్లు మిమ్మల్ని కలుస్తూ ఉంటాను, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు చెప్పినట్టుగా సమాజం చెప్తాను, అపోజిషన్ అడిగిన సమాజం చెప్తాను. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్గా నాకు హైకమాండ్ వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తే నాకు ముఖ్యం తప్ప లేకపోతే ఒక దేశానికి పోయి గంటల తరబడి ట్రావెల్ చేసి మిడ్ నైట్ అని తిరిగి మాతో వచ్చిన వాళ్ళు పాపం కనీసం ఆ దేశానికి పోయినప్పుడు ఇంటికి రావాలంటే ఏదైనా చాక్లెట్స్ కొనుక్కొని కూడా టైం ఇవ్వకుండా ఆ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పరిగెత్తి ఎయిర్పోర్ట్లకు వచ్చి అక్కడి నుంచి ట్రాన్సిట్ కూడా పరిగెత్తి వచ్చాం. కాబట్టి ఎందుకు తిరుగుతున్నాం అంటే మన రాష్ట్రం బాగుపడాలి, సంపద సృష్టించాలి. దానికోసం ఆఫీసర్స్ కూడా పాపం నాతో వచ్చిన వాళ్ళు చాలా కష్టపడ్డారు. మినిట్ టు మినిట్ రన్నింగ్ రేస్ అనమాట. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అటు ఇటు పరిగెత్తద్దండి, ఇంకా స్టేబుల్గా వెళ్ళేదని నేర్చుకోండి. మీరు కూడా నాకు అన్ని మీటింగ్లో కూడా మాట్లాడాను. నేను చెప్పినటువంటి ఒక ప్రావిన్స్ ఏదైతే చెప్పానో చెంగ్డు ఏరియా అంతా కూడా అదే మరిగా ప్రావిన్స్ వచ్చి సిచువాన్ ఏ ప్రావిన్స్ అయితే ఉందో మ్యాక్సిమం అగ్రికల్చర్, ప్యాడీ, మేజ్, మిగిలిన కమాడిటీస్ అన్నీ ఉన్నాయి. అదే మరిగా అక్కడ ఇరిగేషన్ కూడా చాలా బాగా చేశారు. 2 crore acres ఆఫ్ ల్యాండ్ ఇరిగేట్ చేశారు. 90 million పాపులేషన్. 90 million అంటే 9 కోట్ల జనాభాకి 2 కోట్ల ఎకరాల్లో ఇరిగేషన్ చేసి బ్రహ్మాండమైన అగ్రికల్చర్ క్రాప్లని పండిస్తున్నారు. నేను ఇరిగేషన్ మీద అగ్రికల్చర్ పైన ఒక ఎంఓయూ చేసుకుని అడిగాను. మొత్తం సిస్టర్ స్టేట్ రిలేషన్స్ వాళ్ళు దానికి ముందుకు వస్తున్నారు. ఎంబీసీని వర్కౌట్ చేయమన్నాం. అర్లియర్గా వేరే స్టేట్తో పెట్టుకుంటే వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదంటే మేము ప్రిపేర్డ్గా ఉన్నాను, వర్కౌట్ చేస్తున్నారు. అది వస్తే ఆటోమేటిక్ అవుతుంది. అదే మరి అగ్రో ప్రాసెసింగ్లో చైనా చాలా ఫాస్ట్గా వెళ్ళారు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే గ్రీన్ హౌసెస్, అగ్రికల్చర్, అగ్రో ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే మీరు మెగా స్కేల్ వెళ్ళారు. అవన్నీ కూడా వాళ్ళతో వర్కౌట్ చేస్తున్నారు. ప్రొడక్టివిటీలో హైయెస్ట్ ఉన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ హైయెస్ట్ చైనా ఉంది. అవి కూడా వర్కౌట్ చేసి ఈ విధంగా ముందుకు పోలేకపోతున్నాం. సార్ ఇప్పుడు మీరు పోర్ట్స్ విషయం ఇట్ సీమ్స్ యూ ఆర్ హ్యావింగ్ హై హోప్స్ అండ్ పోర్ట్స్, కానీ ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ లాంగెస్ట్ సీ షోర్ లైన్. అదర్ థింగ్ ఈస్ maritime very security sensitive area this one. So do you think Chinese investments will be allowed from the center or any that kind of hurdles will be there? ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు 2 విషయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుకొని ఏ ఏరియా చేయాలి, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, దేశానికి కంఫర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. పాలసీ అనేది దేశం యొక్క పాలసీ ఒక స్టేట్ నిర్ణయించలేం. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ దేశం యొక్క పాలసీ నిర్ణయిస్తారు. అదే మరిగా నేను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడినప్పుడు అన్ని విషయాలు వారి దృష్టి తీసుకొచ్చి ఇటీవల చైనా ఇన్వెస్ట్మెంట్ మనకు తక్కువ వచ్చింది, ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. చూపించినప్పుడు ఏ సెక్టర్లో వాళ్ళకు ఓపెన్ అప్ చేయగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం, ఇద్దరం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ పేదరికంలో ఉండాలని ఎవ్వరికీ లేదు. నాగరిక ప్రపంచంలో, టెక్నాలజికల్ వరల్డ్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వస్తామంటే, నేను చైనాలో ఉంటే రియల్ టైంలో మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. రియల్ టైం